యాహ్! ఇది బడ్జెట్‌లో ఎటువంటిదంటే సిట్యుయేషన్ చాలా క్రూషియల్ జంక్చర్‌లో ఉన్నాం. ఎందుకంటే మనకి గ్లోబల్ సినారియోలో మనకున్న సిట్యుయేషన్ ఏంటంటే హ్మ్. ఇన్ఫ్లేషన్ అనేది లాజిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే షిప్పింగ్ లైన్స్ అన్నీ బాగా టైట్ అయిపోయి క్లోజ్ అయిపోయినాయి. హ్మ్. పక్కన మీకు రెడ్ సీలో అయినా సరే, ఈ యుక్రెయిన్ వార్ అయినా సరే, ఇజ్రాయెల్ వార్ అయినా సరే, హ్మ్. ఇవన్నీ ఏంటంటే చాలా టైట్ అయిపోయి లాజిస్టిక్స్ కాస్ట్ చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయింది. హ్మ్. సో దాని వలన ఏంటంటే ఇప్పుడు మనకు సస్టైనింగ్ స్ట్రాటజీలు ఏదైనా పర్చేసింగ్ పవర్ ని మనం సస్టైన్ చేయాలి. హ్మ్. అంటే అదే ఇప్పుడు 34 క్రోర్స్ పాపులేషన్ బిలో పవర్టీలో ఏంటంటే వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ తీసుకురావాలి, లేదంటే వాళ్ళని వాళ్ళని ఆ పర్చేసింగ్ పవర్ సస్టైన్ చేయాలి. అందుచేత వీళ్ళు ఏంటంటే ఒక రకమైన ఏంటంటే రెవెన్యూని ఎక్కువ టచ్ చేయకుండా, రెవెన్యూ మీద ఆ ప్రెషర్ రాకుండా, హ్మ్. ఓన్లీ ఇన్కమ్ వేజ్ లో 11 lakhs crores వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ షో చేసుకుంటూ హ్మ్. ఉన్న 40 lakhs లో అంటే ఉన్న దాంట్లో వాళ్ళు సర్దడానికి చాలా చాలా క్లియర్ గా అంటే వాళ్ళు కష్టపడ్డారు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే హ్మ్. స్ట్రెస్ అయితే మనకి పాపులేషన్ లో కనబడుతుంది కదా, కామన్ హ్మ్. మ్యాన్ స్ట్రెస్ ఈజ్ హ్మ్. విజిబుల్. హ్మ్. సో బట్ స్టిల్ దే ట్రై టు డూ వాట్ ఎవర్ ద బెస్ట్ దే కెన్ డూ. అంటే ఆ రిలీఫ్ కూడా చూపించాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల ట్యాక్సెస్ ఏంటి, అలొకేషన్స్ ఏంటి, హ్మ్. వాళ్ళకు ఉన్న రెండు పార్టీలు కూడా సపోర్ట్ చేస్తే టీడీపీ అండ్ జనతాదళ్ యునైటెడ్ హ్మ్. అక్కడ బీహార్ సో వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ అన్ని రకాలుగా వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేశారు. ఇట్స్ వెల్ మేనేజ్డ్ కైండ్ ఆఫ్ థింగ్, హ్మ్. వెల్ మేనేజ్డ్ బై కైండ్ ఆఫ్ బడ్జెట్. సో కామన్ మ్యాన్ ప్రజలు వాళ్ళది ఈ స్ట్రెస్ రిలీవ్ అంటే ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే గ్లోబల్ ఎకనామిక్స్ ఆర్ ఎమర్జింగ్ ఇన్ వెరీ టఫ్ అండ్ డైనమిక్స్ ఆర్ వెరీ చేంజింగ్ ఎవ్రీ డే. హ్మ్. ఎలా ఉంటుంది ఎక్కడ దాకా, ఎందుకంటే నేను ఎమన్ దాకా వచ్చేసింది వారు. యెస్. ఎమన్ మీరు నెక్స్ట్ స్టెప్ మన ఇండియా ఎమన్ కి మధ్య పెద్ద దూరం ఏం లేదు. ఇటు హ్మ్. సైడ్ ఇటు సైడ్ ఎమన్. హ్మ్. సో బంగాళాఖాతం అది అరేబియన్ సీ. హ్మ్. సో అంతవరకు కూడా వచ్చింది వారు. సో లెట్ అస్ సీ. నేను దీన్ని బట్టి ఏంటంటే ఆ బడ్జెట్ ని తయారు చేసి 365 days డాక్యుమెంట్ లో వాళ్ళు లాంగ్ టర్మ్ ప్లాన్ ప్రకారం వాళ్ళు ఎలకేట్ చేసింది ఏంటంటే ఎక్కువగా డిజాస్టర్, హిమాచల్ అయినా సరే, సిక్కిం అయినా సరే, ఆ అన్ని కొన్ని రాష్ట్రాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వాళ్ళు బయటపడేయాలనుకున్నారు. హ్మ్. సో దానికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ లో వాళ్ళు అస్సాం కూడా ఇచ్చారు. హ్మ్. సో అలాంటి ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు హ్మ్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. హ్మ్. ఎందుకంటే మీకు కోస్టల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లో 11 స్టేట్లు మీకు కోస్ట్ లో ఉంటాయి. హ్మ్. సో 11 స్టేట్లని వాళ్ళు అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవ్రీ ఇయర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. యెస్. సో వాళ్ళు దానికి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ ఏ రకంగా చూసినా కూడా అంటే హ్మ్. అంత సాటిస్ఫై చేశారా అంటే అది కరెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఉన్న ఇన్ఫ్లేషన్ అటువంటిది. హ్మ్. ఇన్ఫ్లేషన్ బ్యాంక్ కంటైన్ చేయలేకపోతాం. హ్మ్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువగా ఉండడం, 7.5% దగ్గర రావడం. హ్మ్. సో వాళ్ళకి ఈ 13 lakhs crore దాకా మీకు పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఖర్చు అవుతుంది. రైట్. డిఫెన్స్ అవుట్లే ఉంది. సో డిఫెన్స్ అవుట్లే అన్నిటినీ సర్దాలంటే కూడా